నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ లీగల్. ఇప్పుడున్నటువంటి కాలానికి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా న్యాయ వ్యవస్థలో కూడా కొత్త రకమైనటువంటి మార్పులు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు బ్రిటిష్ కాలం నుంచి ఇండియాలో ఉన్నటువంటి చట్టాల రూపంలో కొత్త రకమైనటువంటి చట్టాలను వాటి స్థానంలో తీసుకురావడానికి ఇప్పటికే కీలకమైనటువంటి బిల్లును పార్లమెంట్లో ప్రతిపాదించింది. ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ వీటి స్థానంలో త్వరలోనే మనం ఈ బిల్లు ఒకవేళ పాస్ అయినట్లయితే కొత్త చట్టాలను మనం చూడబోతున్నాం. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ప్రతిపాదనలు ఇప్పటికే పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. సో రానున్న రోజుల్లో ఎలాంటి మార్పులు జరగనున్నాయి, సో కొత్తగా వచ్చినటువంటి సెక్షన్స్ వల్ల ఎలాంటి శిక్షలు పడనున్నాయి, ఇప్పటివరకు ఉన్నటువంటి మేజర్ సంబంధించినటువంటి క్రైమ్స్ జరిగితే ఎలాంటి శిక్షలు ఉన్నాయి, వాటి స్థానంలో కొత్త రకమైనటువంటి శిక్షలు ఏవేవి వచ్చేటువంటి అవకాశం ఉంది, దీనికి సంబంధించినటువంటి వివరాలను తెలుసుకుందాం. మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ ఇంద్రగంటి మధు శర్మ గారు. ఒకసారి మధు గారితో మాట్లాడదు. మధు గారు, ముఖ్యంగా చెప్పండి, ఈ సిఆర్పిసి కానివ్వండి, ఐపీసీ కానివ్వండి, వీటన్నిటిని ఎందుకు మార్చాల్సి వచ్చింది అనేటువంటి ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ కదా. ఇవన్నీ ఎప్పటి నుంచి ఉన్నాయి, ఎందుకు వీటిలో మార్పులను కోరుకుంటున్నారు? అంటే ముఖ్యంగా ఇందులో మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, బ్రిటిష్ కాలం నాటి చట్టాలకి చెల్లు చీటీ పడాలి అనే ఒక తంతు, అదొకటి ఒక అపోహ ఏంటే కనుక. ఇందులో రెండోది మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, కాలానుగుణంగా కొంచెం మార్పులు అవసరమైనవి. శిక్షా స్మృతిలో కానీ, ఇప్పుడు మీరు చూసుకుంటే భారతీయ శిక్షా స్మృతి ఇండియన్ పీనల్ కోడ్లో కానీ, ప్లస్ సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో కానీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో కానీ, వీటిల్లో కొంత మార్పులు మనకు అవసరమైనవి. సో ఈ మార్పులన్నింటినీ క్రోడీకరించి మళ్ళీ కొత్త చట్టాలు తేవాల్సిన ఆవశ్యకత ఉన్నదా అనే అంశం నిజంగా చర్చిస్తే కనుక ఖచ్చితమైన ఆవశ్యకత ఇందులో ఏర్పడున్నది. ఎందుకు అంటే, కాలానుగుణంగా మనం ఇన్నాళ్ళు మనకున్నటువంటి క్రిమినల్ చట్టాలని, అంటే ఇప్పుడు ఏవైతే ఈ మూడు ఉన్నాయో ప్రస్తుతానికి, ఏది ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఈ మూడింటిని మార్పులు చేశారు. ఏ విధంగా మార్పులు చేశారు? భారతీయ న్యాయ సంహిత ఒకటి, భారతీయ నాగరిక సురక్షా సంహిత ఒకటి, భారతీయ శిక్షా బిల్, అంటే బిల్స్ కిందనే ఉన్నాయి ప్రస్తుతానికి. ఇంకా పార్లమెంట్లో పాస్ అయితే అవి చట్టాలు అవుతాయి. ఈ మూడింటిని ఈ మార్పుల కింద చేసి ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇందులో ఏంటంటే, కాలంలో ఏం మార్పులు వస్తున్నాయి, అసలు ఎటువంటి శిక్షల్ని వీళ్ళు ఇది చేయాలని. ఎందుకని మనకున్నటువంటి ఇండియన్ పీనల్ కోడ్ పాత కనుక చూసుకుంటే, పీనలైజేషన్ ఇవన్నీ ఎప్పటి కాలం నుంచి రచించినవి, ఎప్పటి కాలంలో రాశారంటే లార్డ్ మెకాలే అప్పుడు 1860లో ఇవన్నీ దగ్గర అంటే 160 ఏళ్ల కాలం, ఆల్మోస్ట్ 150 పైన మనం వేసుకుంటే, అప్పుడు లార్డ్ మెకాలే రచించినటువంటి ఈ చట్టాలే మనకి స్టిల్ కంటిన్యూ అవుతున్నాయి ఐపీసీలో. సో కాలానుగుణంగా వీటిలో మార్పులు వచ్చినాయి. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఏమని అంటే, ఇప్పుడు మీకు నిర్భయ యాక్ట్ ఉందా? ఇప్పుడు మన క్రిమినల్ అది ప్రొసీజర్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్తాం. 2013లో మనకు ఆ నిర్భయ యాక్ట్ వచ్చినప్పుడు ఏం జరిగింది, కొత్తగా చట్టాలు చేసి సో 375కి కొన్ని అడిషనల్గా యాడ్ చేయడం జరిగింది, సో అమెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏం చేశారు, ఆ నిర్భయ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్లను కూడా ఇందులోనే కలిపేశారు. అదేం సపరేట్ కాదు ఐపీసీని అప్పుడు కూడా. కాకపోతే ఇవన్నీ అమెండెడ్ అయిన వాటన్నిటిని ఒకే దగ్గరికి క్రోడీకరించి తేవడం జరిగింది. ఇందులో కూడా కొత్తగా ఏం చేశారు అంటే, ఇప్పుడు శిక్షల్ని కూడా డివిజన్, ఇదివరకు డివిజన్ ఉన్నాయి, ఇప్పుడు డివిజన్ ఉన్నాయి. ఇందులో ఏమున్నాయి, డెత్ పెనాల్టీ ఇంక్లూడ్ చేయడం ఉంటుంది, ఇంప్రిజాన్మెంట్, జైలు శిక్షలు. ఎలాంటి జైలు శిక్షలు? రిగరస్, అంటే చాలా సివియర్గా ఉండేటువంటి జైలు శిక్షలు, నార్మల్గా ఉండేటువంటి జైలు శిక్షలు, ఫోర్ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీని, అంటే ప్రాపర్టీని టేక్ ఓవర్ చేయడము. నెక్స్ట్ ఇందులో కొత్తగా తెచ్చినటువంటి పనిష్మెంట్ ఏంటంటే కమ్యూనిటీ సర్వీస్. కమ్యూనిటీ సర్వీస్ అని ఏంటంటే, కొంతగా ఇప్పుడు పనిష్మెంట్ కింద, ఇప్పుడు మన ఇండియాలో మనం ఎక్కువగా మాట్లాడేది ఏంటంటే, మన పనిష్మెంట్కి ఉండేటువంటి థియరీ మనం ఏం చెప్తామంటే రిఫర్మేటివ్ థియరీ అంటాం మన దాంట్లో. అంటే వాట్ ఈస్ దిస్ రిఫర్మేటివ్ థియరీ? రిఫర్మేటివ్ థియరీ అంటే ఏంటంటే, హేట్ ది క్రైమ్ నాట్ ది క్రిమినల్ అనేది. సో ఇప్పుడు ఏమంటామంటే, మీ జనాలందరికీ జనరల్గా వచ్చే డౌట్ అంటే, క్రిమినల్ని హేట్ చేయకపోతే క్రైమ్ రేట్ పెరుగుతుంది కదా అని. అవును, ఇందులో ఏం చేయాలంటే, వీ షుడ్ హేట్ ది నోటోరియస్ క్రిమినల్స్, రెగ్యులర్ అఫెండర్స్, సీరియల్ అఫెండర్స్ ఉంటారు. అంటే మనము ఒకసారి శిక్ష వేసినా వాళ్ళలో మార్పు రాకుండా కంటిన్యూషన్ వాళ్ళు అఫెన్సెస్ చేయడానికే వాళ్ళు అలవాటు పడిపోయి ఉంటారు. అలాంటి వాళ్ళని సమాజంలో మనం ఉపేక్షించాల్సిన పని కానీ, సమాజంలో కలుపుకోవాల్సిన అవసరం కానీ లేదు. వాళ్ళ జీవితం 4 గోడల మధ్య, జైలు జీవితమే వాళ్ళకి కరెక్ట్. కానీ క్షణికావేశంలో తప్పులు చేసిన వాళ్ళు కానీ, తెలిసి తెలియక తొందరపడి చేసేవాళ్ళు కానీ, వీళ్ళకి ఏంటంటే కొంచెం వాళ్ళని మనం కౌన్సిల్ చేసి కొంత మారితే వాళ్ళలో రిఫర్మేటివ్ థియరీ వస్తుంది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ప్రిజన్స్ స్టైల్ మారింది. కొత్తగా ప్రిజన్స్ పెట్రోల్ బంక్స్ కూడా రన్ చేస్తున్నాయి. అక్కడ చాలామంది ఖైదీలు కూడా వాళ్ళు పనిచేసేటువంటి స్థితిలోకి వచ్చారు. అంటే వాళ్ళ మానసిక స్థితి సమాజంలో కలిసేటువంటి అవకాశం ఇందులో కల్పించబడింది. సో ఇవన్నీ క్రోడీకరించి ఫస్ట్ చిన్న చిన్న అఫెన్సెస్ ఉంటే వాటిలో కమ్యూనిటీ సర్వీస్ని యాడ్ చేస్తే, నువ్వు చేసిన తప్పుకి ఇలాంటి కమ్యూనిటీ సర్వీస్ చేయరా బాబు అని చెప్పామనుకో. ఫర్ ఎగ్జాంపుల్
ఏదో తొందరలో ఎవరినో కొట్టాడు, చిన్న గ్రీవియస్ చిన్న హర్ట్ అనుకుందాం, ఏదో చిన్న చెంపదెబ్బ వేశారు, అది ఒక పెద్ద చిలికి గాలివాన్ లాగా అయింది, ఒక గొడవలాగా అయింది, దానికి ఎఫ్ఐఆర్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు వాడి క్షణికావేశంలోనే చేస్తాడు. ఇప్పుడు దానికి ఒక జైలు శిక్ష మళ్ళీ లోపల పెట్టిదో, అది కాకుండా వాడి పనిష్మెంట్ కూడా లైబిలిటీ వేసి కమ్యూనిటీ సర్వీస్ కింద అరే నువ్వు ఒక 1000 మొక్కలు నాటించు బాబు, ఒక తప్పు చేసావు ఒక 1000 మొక్కలు నాటించు, లేదు ఇక్కడ 1000 మంది పిల్లలకు పుస్తకాలు డొనేట్ చేయి, ఇలాంటివి కూడా కొంచెం క్రోడీకరించవచ్చు, ఇలాంటివి కూడా కొంచెం తీసుకొని రావచ్చు. సర్వీస్ ఓరియంటెడ్ కూడా తీసుకురావడం ఇందులో జరుగుతుంది. ఇది ఒక్కటే కాకుండా ఇందులో ఇప్పుడు చాలామంది ఇప్పుడు మన ఆడవాళ్ళకి కొంత రక్షణ కూడా కొంత పెరిగింది, వీటిలో ఆడవాళ్ళకి రక్షణ కూడా పెరిగింది. ఇదివరకు మనకి ఇప్పుడు రేప్లో డెత్ పెనాల్టీ లేదు, కానీ ఇందులో 12 years లోపు పిల్లల మీద కనుక రేప్ అటెంప్ట్ లాంటివి జరుగుంటే కనుక రేప్ చేసినట్టు కనుక ఆధారాలు ఉంటే కనుక ఇందులో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి చట్టంలో 12 సంవత్సరాల లోపు పిల్లల మీద కనుక ఏదైనా అత్యాచారం అఘాయిత్యాలు లాంటివి జరిగితే కనుక వాళ్ళకి ఉరిశిక్ష పడేటువంటి అవకాశాల వరకు ఉంది. అంటే డెత్ పెనాల్టీ అంటాం, డెత్ పెనాల్టీ వరకు పడేటువంటి ఛాన్స్ ఉంది. 20 years వరకు అంటే 16 బిలో ఇలాంటి కేటగిరీస్లో మనం చూసుకుంటుంటే 20 years వరకు ఇంప్రిజన్మెంట్ స్టైల్ ఉంది. ఇది కొత్తగా వస్తున్నప్పుడు మళ్ళీ అందరూ కొత్తగా అడిగేది ఏంటంటే సార్ ఈసారి మగవాళ్ళకి ఏమైనా రక్షణ కల్పించారా, ఎక్కువ మంది అడిగేటువంటి క్వశ్చన్. ఇప్పుడు మనం ఏం చూస్తాం, ఇప్పుడు 498A వాళ్ళకి క్రూయల్టీ కింద 498A అవసరం ఉన్నా లేకపోయినా మా మీద 498 పడుతున్నారు. సో మగవాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇందులో ఉండేటువంటి పరిస్థితి లేదు. ఈ క్రూయల్టీకి సంబంధించి ఏమన్నా ఉందంటే లేదు, అది యాజ్ యూజువలే. దానికి కొంచెం సెక్షన్ మార్పు వచ్చింది, 84 ఏమో వచ్చినట్టుంది. అది డిస్కషన్స్ అయ్యాక ఫైనల్ బిల్ పాస్ అయ్యి యాక్ట్ అయితేనే సెక్షన్ కన్ఫర్మ్ అయితే చెప్పలేము. ఒకవేళ ఏదైనా డిస్కషన్లో ఉండి సెక్షన్లు కూడా మారచ్చు అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతానికైతే 84 కింద వాళ్ళు తెచ్చినట్టున్నారు బిల్లో. అది వాళ్ళకి ఆ క్రూయల్టీ డౌరీ గురించి కానీ అలా ఏమైనా అత్తమామల నుంచి కానీ ఉంటే అది ఉంటుంది. కానీ అన్నెసరీగా క్రూయల్టీ కేసెస్ కనుక పెళ్ళైన వాళ్ళ మీద అంటే హస్బెండ్ మీద కానీ అత్తమామల గారి మీద పెడితే అవి ఉండవు, అవి వీగిపోతాయి. అటువంటి ఎఫ్ఐఆర్లు ఛార్జ్షీట్లు వాళ్ళు హైకోర్టులో ఛాలెంజ్ చేసి క్వాష్ చేయించుకోవచ్చు అనమాట. వాళ్ళకి అవకాశం యాజ్ యూజువల్గా ఉంటుంది. దానికి బెయిల్ కూడా సేమ్ యాజ్ యూజువల్ 7 years లోపు ఇంప్రిజన్మెంట్ బెయిల్స్ అవి ఎలా అయితే ఉన్నాయో అవి యాజ్ యూజువల్గా ఉంటాయి. ఈసారి కొత్తగా వచ్చేటువంటి చట్టాల్లో చెప్పేది ఏంటంటే వీడియో కాన్ఫరెన్స్లో కొంచెం వెసులుబాటు కలిగించారు. అలాగే పోలీసు వాళ్ళు సీజ్ చేసేటప్పుడు కానీ సెర్చ్ ఆపరేషన్స్ చేసేటప్పుడు కానీ వీడియోగ్రఫీని కొంత తీయాలని కూడా చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ అంటే అనేక రకాల మార్పులతోటి ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఉండే విధంగా ఈ చట్టాలు కొంత తీసుకురావడం జరిగింది. కొంచెం ఫుల్ ఫ్లెడ్జ్డ్గానే ఉన్నాయి, వీటిల్లో అయితే ఎక్కడ ల్యాకింగ్ అయితే కనిపించడం లేదు. ఓకే, సో అంటే ముఖ్యంగా వీటితో పాటు ఈ గ్యాంగ్ రేప్ కానివ్వండి, ఏదైనా అంటే ఒక మాబ్ లాంటిది అటాక్ జరిగినప్పుడు సో వీటినన్నింటినీ కూడా కొంతమేర సీరియస్గా తీసుకొని కొంత కఠినమైనటువంటి శిక్షలు కూడా తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు శ్రవణ్ గారు ఇప్పుడు గ్యాంగ్ రేప్ కూడా డిఫైన్ చేయడం జరిగింది. ఇందులో గ్యాంగ్ రేప్ ఏంటంటే 1 or more persons వాళ్ళు ఇంటర్ కోర్స్ చేసి ఫోర్స్ఫుల్గా ఈ అమ్మాయిని కనుక బలవంతంగా అత్యాచారం చేస్తుంటే గ్యాంగ్ రేపుని తేవడం జరిగింది. సెక్షన్ 70 కింద తేబోతున్నారు దీన్ని. ఆ బిల్లు కనుక పాస్ అయితే సెక్షన్ 70 కింద వస్తుంది. సో ఈ గ్యాంగ్ రేప్ చేసే వాళ్ళకు కూడా 20 ఏళ్ల వరకు జైలు శిక్ష ఇవ్వడము, ఫైన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫైన్ని ఎలా చెప్తున్నారంటే విక్టిమ్ వెల్ఫేర్ కోసం వాడమన్నారు. ఎవరి మీదైతే వీళ్ళు గ్యాంగ్ రేప్ చేయడం జరుగుతుందో దాన్ని ఆ అమ్మాయి వెల్ఫేర్ కోసం కొంత వాడాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇలాంటివన్నీ ఏవైతే హీనియస్ అఫెన్సెస్ ఉన్నాయో ఈ హీనియస్ అఫెన్సెస్కి చాలా పనిష్మెంట్లు పెంచడం జరిగింది, చాలా స్ట్రింజెంట్గా తేవడం కూడా జరిగింది ఈ చట్టం. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి సెక్షన్స్ ఆల్రెడీ ఉన్న సెక్షన్స్ అయినా లేదంటే వీటన్నింటినీ కూడా కొత్తగా డిఫైన్ చేస్తారు? అంటే నెంబర్స్ మాత్రం ఇప్పుడు కొత్తగా కొన్ని తేవడం జరిగింది. ఇప్పుడు గ్యాంగ్ రేప్ ఇదివరకు లేదు, కొత్తగా తేవడం జరిగింది. రేప్ ఇదివరకు ఉండేది, కానీ పబ్లిక్ ఆఫీసర్స్ లైబిలిటీ కొంత పెంచడం జరిగింది వాటిల్లో. అంటే ఒక్కొక్కటి ఇప్పుడు మనం స్టాకింగ్ వాయరిజం ఇదివరకు ఐపీసీలో ఫస్ట్లో 2013 కన్నా ముందు దానికన్నా ముందు లేవు, అంటే నిర్భయ కన్నా ముందు ఇవి లేవు. సో ఇప్పుడు ఆ తర్వాత వచ్చినవి ఇందులో అమెండెడ్గా వచ్చినాయి. సో ఇప్పుడు వీటిలో కలిపేయడం జరిగింది. సో అవి కూడా మనకి సెక్షన్స్ మారడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఒక్కొక్కటి కొంత సెక్షన్స్ మారుతాయి. అవి కొన్నిటికి పనిష్మెంట్స్ తగ్గించారు, కొన్నిటికి పనిష్మెంట్స్ పెంచారు. సో ఇవన్నీ మనం క్రోడీకరించేసరికి పూర్తి స్థాయి బిల్లు. అంటే ఇప్పుడు బిల్లు పార్లమెంట్లో డిస్కషన్లో ఉంది. ఈ డిస్కషన్లో ఏమైనా మార్పులు చేర్పులు చేయాల్సిన సజెషన్స్ కనుక వస్తే కనుక మళ్ళీ మార్పులు చేసేటువంటి అవకాశం కూడా వీటిలో తలెత్తుంది. సో కాబట్టి బిల్లు పూర్తిగా పాస్ అయ్యి చట్టం అయిపోయిన తర్వాత మాత్రమే చెప్పగలం. కొంత బేసికల్గా చెప్పాలి అంటే బేసికల్గా కొంచెం స్ట్రక్చర్డ్గా నీట్గానే ఉందని చెప్పొచ్చు. అంటే దీంట్లో జీవితకాలం పాటు శిక్ష అంటారు, దాన్ని కూడా కొంత కొత్తగా డిఫైన్ టిల్ న్యాచురల్ లైఫ్ అనేది క్లియర్గా డిఫైన్ చేశారు. కొన్ని పనిష్మెంట్స్కి ఏం చెప్పారంటే న్యాచురల్ లైఫ్ అని అంటే టిల్ ద ఎండ్ ఆఫ్ లైఫ్ అనేది కొంచెం క్లియర్గా చెప్పడం జరిగింది. డెత్ పెనాల్టీని కూడా క్లియర్గా కొన్ని అఫెన్సెస్కి మెన్షన్ చేయడం జరిగింది. ఇన్నాళ్ళు అంటే దీని మీద వరకు చాలా డిస్కషన్స్ జరిగాయి, డెత్ పెనాల్టీ ఉంచాలా తీసేయాలా, సుప్రీంకోర్టు వారి దగ్గర కూడా చాలా వాదోపవాదాలు జరగడం జరిగింది కొన్ని కేసుల్లో అని దాని మీద జరిగింది. కొన్ని హీనియస్ క్రైమ్స్కి క్లియర్గా డెత్ పెనాల్టీ చెప్పడం అనేది ఈసారి జరిగింది.
సార్ చెప్పండి, అంటే ఈ రాజద్రోహం సంబంధించిన సెక్షన్ పైన కూడా చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. దాన్ని కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు తీసేయాలని కూడా చెప్పింది కదా. సో దానికి సంబంధించి ఎలాంటి ప్రతిపాదనలు? అంటే ఈసారి ఇందులో యాక్ట్స్ ఎండేంజరింగ్ సావర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి దానిపైన ఇవ్వడం ఉంది. అంటే భారతదేశానికి వ్యతిరేకంగా కానీ భారతదేశం మీద తప్పుడు వార్తలు ప్రచారం చేసే దాని విషయంలో మాత్రం ఊరుకోవడం అయితే జరిగేది కాదు. ఎందుకంటే దేశానికి సంబంధించిన ఇంటిగ్రిటీ అంటే దేశ గౌరవాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి పైన ఉంటుంది వాస్తవానికి. సో అలాంటివి కనుక చేస్తే కనుక అది పనిష్మెంట్గానే ఉంది. అగెనిస్ట్ గవర్నమెంట్ చేస్తున్నారని అన్ని సందర్భాల్లో పెట్టడానికి కూడా ఈసారి అలాంటి ఆస్కారం ఉండదు. అది కూడా 7 years వరకు ఉంది. ఈసారి కొంత ఇందులోనే ఐపీసీలోనే కొంత వెసులుబాటు కల్పించింది. ఏంటంటే ఈ రేప్ విక్టిమ్స్ వీళ్ళకి సంబంధించినటువంటి నేమ్స్ కానీ వాళ్ళ ఫోటో ఐడెంటిఫికేషన్ మార్క్స్ కానీ ఏమైనా వచ్చేలాగా అలాంటి పబ్లిష్ చేయడం కనుక చేస్తే మీడియా వాళ్ళపైన కూడా ఆంక్షలు విధించడం జరిగింది. ఎలా అంటే అలా చేసేయడానికి వీల్లేదు. దాంట్లో వాళ్ళకు ఒక 2 years వరకు ఇంప్రిజన్మెంట్ ఏదో పెట్టడం, 2 సంవత్సరాలు జైలు శిక్ష, ఫైన్ కూడా పెట్టడం జరిగింది. సో ఇలాంటివన్నీ ప్లస్ ఇంకొకటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే వాళ్ళకు కూడా శిక్షలు. ఫేక్ న్యూస్ ఇష్టం వచ్చినట్టు రాయడానికి కానీ అలాంటివి ఏం లేదు. ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసినా సరే దానికి కూడా శిక్షలు పెట్టడం జరిగింది. అంటే ఏ ఒక్కటి ఎటు నుంచి వచ్చినా ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా ఉండేలాగా ప్రజెంట్ సినారియోకి సరిపడా ఈ చట్టం అనేది చేయడం జరిగింది. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఉన్నటువంటి అంటే జనరేషన్ కానివ్వండి, ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కొన్ని రకాలైనటువంటి కొత్త రకాలైనటువంటి శిక్షలతో పాటు సో కొత్త రకమైనటువంటి సెక్షన్లు కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా 498 లాంటి కానివ్వండి, నిర్భయ లాంటి యాక్ట్స్ కానివ్వండి, ముఖ్యంగా మాబ్ లించింగ్ లాంటి యాక్ట్ కానివ్వండి, ఫేక్ న్యూస్ ఇలాంటి ఏవైతే ప్రస్తుతం సమాజంలో ఎక్కువగా జరుగుతున్నాయో వాటన్నిటికి సంబంధించినటువంటి విషయంలో బాగా కఠినమైనటువంటి శిక్షలు కూడా తీసుకురావడం జరిగింది. చాలా సెక్షన్స్ చూసినట్లయితే వాటికి కూడా మరణశిక్ష కూడా విధించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో సో వీటన్నిటికీ ఏదైతే ఈ 3 బిల్లులు తీసుకొచ్చారో వాటన్నిటికి సంబంధించినటువంటి బిల్లు ఇప్పటికీ కూడా ఇంకా పార్లమెంట్లోనే ఉంది. దానికి సంబంధించినటువంటి డిస్కషన్ జరగాల్సి ఉంటుంది. డిస్కషన్ అనంతరం ఆ బిల్లులకు ఆమోద ముద్ర లభించేటువంటి అవకాశాలు మాత్రం చాలా స్పష్టంగానే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే తీసుకొచ్చినటువంటి కొత్త రకమైనటువంటి బిల్లులపైన మొత్తం మీద చూసుకుంటే సానుకూలమైనటువంటి అభిప్రాయం మాత్రమే వ్యక్తమవుతుంది. వీడియో జర్నలిస్ట్ ఫణితో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.